ఓ, మీకు ఇంట్లో జరిగే విషయాలు చేరవేయడానికి మనుషులున్నారు కదా. ఈ పోస్ట్ మెన్ పని చేయడానికేనా దుబాయ్ నుంచి వచ్చావు? అమ్మగారు ఆపో. నేను ఎవరేం చెప్పినా వినను. ఇవాటి నుంచి ఇక్కడంతా నా మాట ప్రకారమే జరుగుతుంది. అయినా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. చూడు రుద్ర, నీ భార్యను బాక్సర్ని చేసుకుంటావో ఛాంపియన్ని చేసుకుంటావో అది నీ ఇష్టం. అందులో నేను జోక్యం చేసుకోను. అదే విధంగా నా కోడల విషయంలో కూడా మీరెవ్వరూ జోక్యం చేసుకోకూడదు. తను నేను చెప్పినట్టే నడుచుకోవాలి. కాదు అని నా మాట మీరేలా మీరు చెయ్యాలనుకుంటే మిమ్మల్నేమీ చేయను. తనని మాత్రం నా ఇంట్లో ఉండనివ్వను. కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాను. ఇంకా నా నిర్ణయాన్ని మార్చే ఉద్దేశం మీకుందా? బావేటి మాటంటి? చెప్పండి సార్, ఆవిడ చేసింది తప్పని చెప్పండి. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు పెద్దమ్మా. మేం మీ నిర్ణయాన్ని మార్చడానికి రాలేదు. మాకేదో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వచ్చాం. గంగా, డైట్ సెక్షన్లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకో. ఎస్పెషల్లీ ఓట్స్ మర్చిపోకు. వెళ్ళు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి పెద్దమ్మా. మేము నిజంగానే మీ నిర్ణయాన్ని మార్చడానికి రాలేదు. అయినా ప్రమీల ఎలా ఉంటే మాకేంటి? చూసేవాళ్ళు రుద్రప్రతాప్ తమ్ముడి భార్య ఇలా ఉందేంటి అనుకోరు? శకుంతల విజేంద్ర ప్రతాప్ గారి కోడలు ఇలా ఎందుకుంది అని అనుకుంటారు. భానుప్రతాప్ లేకపోవడం వల్లే తనకి గతి పట్టింది అనుకుంటారు. అంతే. దీంట్లో నాకొచ్చిన నష్టమే లేదు. మీ కోడలు మీ ఇష్టం. రంగా, బా నువ్వు కూడా డైట్ చేస్తానన్నావు కదా, ఏం తీసుకోవాలో చెప్తాను రా. ఏంటి సార్ మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటే మీకేం సంబంధం లేనట్టు పక్క వచ్చేశారు. మీరు కారణం లేకుండా ఏది చేయరు. ఎందుకు ఇలా చేశారు సార్? ఇప్పుడు ప్రమీలకి మనం సపోర్ట్ చేస్తే పెద్దమ్మ ఇంకా ఓవర్గా రియాక్ట్ అవుతుంది. అంతేకాదు, మనల్ని ఇంకా గట్టిగా అపోజ్ చేస్తుంది. కుటుంబ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి ప్రమీలని ఈ విధంగా బయటికి తీసుకొచ్చింది అంటే ఆ వీరు పెద్దమ్మని ఎంతగా పొల్యూట్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. బా, నాన్న చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు నాకు బెయిల్ ఇప్పించు. బుద్ధుందా? అన్నయ్య ఊరుకో. ఇప్పుడు ఏం చేద్దాం సార్? పెద్దమ్మ చేసింది తప్పు అని ఆవిడకే తెలిసేలాగా ఒక అవకాశం కావాలి. ఎలా? అది ఎలా అని ఆలోచిస్తున్నాను. సార్, ఏమైంది? ఏం లేదు. ఆ గంగ బాక్సింగ్ స్టైల్ స్పీడ్ చూస్తుంటే తనేదో రుద్ర కోసమే బాక్సింగ్ నేర్చుకున్నట్టుగా అనిపించటం లేదు. తనకి తెలియకుండానే తనలో బాక్సింగ్ గురించిన స్కిల్ బిల్డ్ అయినట్టుగా అనిపిస్తోంది. వాట్ ఎవర్, తన గురించి మనకెందుకులే, వేస్ట్ ఆఫ్ టైం. కమాన్, యూ క్యారీ ఆన్.
చెప్పు సుధా. ఎక్కడున్నారండి? ఎక్కడుంటాను? అకాడమీలోనే ఉన్నాను. అయితే ఏంటి? ఇంకా అకాడమీలోనే ఉన్నారా? ఈరోజు ఇంట్లో హోమం ఏర్పాట్లు చేశారని చెప్పాను కదండి. సారీ, మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతారండి? హోమానికి కావాల్సిన సామాగ్రి కూడా తీసుకురావాలని చెప్పాను కదా. చూడు, నాకు 1,00,000 పనులుంటాయి. అయినా ఈ పూజలు పునస్కారాలు ఎప్పుడు నువ్వు జరిపిస్తూనే ఉంటావు కదా, ఎన్నని గుర్తుపెట్టుకోవాలి. పూజలు హోమాలు అన్నీ మన చిన్ని దొరకాలనే కదండి జరిపిస్తోంది. చూడు, 20 ఏళ్లుగా దొరకంది. ఇప్పుడు ఈ హోమాలు పూజలు జరిపిస్తే అమ్మ అంటూ మన ఊళ్ళో వాలిపోతుందా? నీ ఫూలిష్నెస్ కాకపోతే సరేనండి, నా నమ్ముకున్నాను. మీరు త్వరగా హోమం సామాగ్రి తీసుకుని ఇంటికి వచ్చేయండి. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకే మరీ మంచిది. నాకు టైం పడుతుంది. ఆ సామాన్లు ఏవో నువ్వే తెప్పించుకో. ఉంటాను. ఏమండి? కనీసం హోమంలో కూర్చోడానికైనా రండి. ట్రై చేస్తాను. కూతురు 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 కూతుంటే మాత్రం ఉద్ధరించేసేదా? సంవత్సరాలు గడిచినా దీనికి పిచ్చి తగ్గటం లేదు, దాన్ని మర్చిపోవడం లేదు. వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ తిరిగి రావాలని పూజలు చేస్తోంది. ఛ! క్షమించండి పంతులు గారు, ఆయన రావడానికి ఆలస్యం అవుతుందంట. నేను వెళ్ళి హోమానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుని వస్తాను. ఈ లోపల మీ ఏర్పాట్లన్నీ చూసుకోండి. పర్వాలేదమ్మా, మా వాడు వెళ్ళి తీసుకొస్తాడు. మీరు ఇక్కడ ఏర్పాట్లు చూసుకోండి చాలు. అనంతశారి, మీరు వెళ్ళి సామాన్లు తీసుకురండి. సరేనండి. బావుగారు, మీరిక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు అత్తయ్య గారి మనసు మార్చడానికి ప్రయత్నించకండి. మీరు చెప్పే కొద్దీ అత్తయ్య గారు మరింత పంతానికి పోతారు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ విషయం నాకు తెలుసు ప్రమీల, కానీ ఇది నీకు శిక్ష అనిపించడం లేదా? నేను ఇలా ఉండాలన్నది అత్తయ్య గారి నిర్ణయం. అయినా నేను కూడా ఏం బాధపడట్లేదు. కానీ నేను ఎక్కడ ఏ తప్పు చేస్తానో అని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు చూడండి. అంటే నా మీద నమ్మకం లేదనేగా. అదే నన్ను మరింత బాధ పెడుతుంది. అత్తయ్య గారిలో ఆ భయం పోవడానికి నేను ఈ శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమే. దేవుడు కారణం లేకుండా ఏది చేయడక్క. నీకు బాధ కలిగేలా చేశాడంటే దీనికి మించిన మంచి కూడా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఆ మంచేటో ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో. కూరగాయల ఫ్రూట్స్ అన్ని విడిగా సర్దుపెట్టు. అమ్మా, రండి పంతులు గారు. అమ్మా, హోమానికి పూజా సామాగ్రి కావాలి. ఇదిగోండి లిస్టు. ఒక్క నిమిషం ఉండండి. ప్రమిళ, ప్రమిళ,